సూర్య భగవానుడు చెప్పవలసినటువంటి మంచి మాటలన్నీ చెప్పిన తరువాత కర్ణుడు జవాబిస్తూ తన యొక్క ప్రతిజ్ఞలను గురించి చెప్పి, నేను మాట తప్పలేను, ఎవరైనా వచ్చి ఫలానాది కావాలి అని నన్ను యాచన చేస్తే వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం మర్యాద కాదు, అసత్యమునకు నేను భయపడతాను, ఇటువంటి దానం చేస్తానన్నది నా ప్రతిజ్ఞ కనుక నేను సూర్యోపాసన చేసేటటువంటి సమయం లోపల, అది పూర్తయ్యే లోపల వచ్చినటువంటి కోరిక తీర్చకుండా ఉండలేను కనుక అలా ఇంద్రుడే వచ్చినా అడిగినది నా సహజ కవచ కుండలములే అయినా వాటిని నేను ఇచ్చేస్తాను అని చెప్పడం జరిగింది. దానితో పాటుగా అసలు మనిషికి కీర్తి ఎంత అవసరమో, ప్రయత్నపూర్వకంగా మనిషి కీర్తిని సంపాదించుకునేటటువంటి ప్రయత్నం అవిశ్రాంతంగా ఎలా చెయ్యవలసి ఉంటుందో, దాని చేత మనుష్య జన్మ ఎలా సార్థక్యం పొందుతుందో కర్ణుడు సూర్యభగవానుడితో ప్రస్తావన చేసిన తరువాత జవాబు చెప్తూ సూర్యుడు ఒక మాట అంటాడు. నిజమే కర్ణ, మనిషి కీర్తిని సంపాదించవలసిందే, కానీ ఆ కీర్తిని ఎలా సంపాదించాలి అంటే అందరూ సంతోషంగా ఉండేటటువంటి విధానంలో కీర్తిని సంపాదించాలి. ఒక వ్యక్తి కీర్తిని సముపార్జిస్తున్నప్పుడు ఆయన భార్య కూడా ఆ ప్రక్రియ యందు సంతోషాన్ని పొందాలి, ఆయన బిడ్డలు సంతోషం పొందాలి, ఆయన బంధువులు, ఆయన స్నేహితులు, ఆయన చుట్టూ ఉన్నవారు కూడా సంతోషం పొందాలి. తన భార్య, తన బిడ్డలు, తన బంధువులు, తన స్నేహితులు చిట్ట చివరికి తానే సర్వనాశనం అయిపోయి కీర్తిని పొందితే దాని వలన ఏమిటి ప్రయోజనం? అలా ఎవరైనా కీర్తిని పొందే ప్రయత్నం చేస్తారా? పైగా ఇప్పుడు నిన్ను అడిగేటటువంటి దానం కేవలముగా ఏదో లేక ఒకడు వచ్చి ఉన్నవాడి దగ్గర పుచ్చుకుంటున్నది కాదు, పైగా పుచ్చుకునేవాడికి ఉపయోగపడుతుందన్న నమ్మకం కూడా లేదు. ఈయన సహజ కవచ కుండలములను కోసి వచ్చిన వాడికి ఇస్తే ఆయన ఏం చేసుకుంటాడు వాటిని? అవి ఆయన తొడుక్కోవడం కుదరదు. కాబట్టి ఇటువంటి దానాన్ని నువ్వు ఇవ్వడం చేత నేను మాట తప్పను అనేటటువంటి కేవలము సత్యప్రతిష్ఠ, ఆ సత్యమునందు నేను నిలబడతాను, ప్రతిజ్ఞ మీరను అన్న ఒకే ఒక్క పట్టుదలతో నువ్వు దానం చేస్తే చిట్ట చివరికి అవధ్యుడమైనటువంటి నీవు వధ్యుడవైపోతావు, అంటే యుద్ధమునందు మరణిస్తావు. అలా యుద్ధమునందు మరణిస్తే శరీరం పడిపోతుంది. శరీరము పరమేశ్వరుడిచ్చినటువంటి అపూర్వమైన కానుక. అందరి శరీరాలు పడిపోతాయి, కానీ నీ శరీరం పడకుండా ఈ సహజ కవచ కుండలములు ఉన్నాయి. వాటిని ఇచ్చేయడము అంటే నువ్వు కూడా మరణించడానికి సిద్ధపడిపోయినట్టు. అందరిలా మరణించకుండా ఉండడం నీకు సాధ్యం కాదు, అవధ్యుడవై ఉండలేవు. కాబట్టి యుద్ధమునందు వధింపబడతావు కనుక ఇది నీ ప్రాణములకు సంబంధించిన విషయం కాబట్టి దీనిని ఇచ్చేస్తాను అని ఎందుకు మంకుతనం పడతావు? అలా ఇచ్చి తన శరీరాన్ని తాను ఎవడైనా పడగొట్టుకుంటాడా? నీ శరీరం పడిపోతే అది కేవలము నీ వరకు మాత్రమే పరిమితమా? అప్పుడు నీ భార్య ఏడవదా? నీ బిడ్డలు ఏడవరా? నీ బంధువులు, నీ స్నేహితులు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏడవరా? అప్పుడు తన ప్రాణం పోయినా సరే ఆయన ఆడిన మాట తప్పకుండా సహజ కవచ కుండలములను ఇచ్చేశాడు అనేటటువంటి కీర్తి నువ్వు పొందినా ఆ కీర్తి ఎలా ఉంటుంది అంటే శవానికి అలంకారం చేయడంలా ఉంటుంది. అన్నిటినీ మించి నీకొక మాట చెప్తాను విను. నాకు భక్త పరిరక్షణం అనేటటువంటిది దీక్ష. ఎందుకనంటే నేను ఒక దైవస్వరూపాన్ని కాబట్టి ఎవరు నన్ను నమ్మి ఉంటారో, ఎవరు నన్ను ఉపాసన చేశారో, ఎవరు నిరంతరము నా యొక్క అనుగ్రహమును అపేక్షించి పరమభక్తితో ప్రవర్తించారో అటువంటి వారిని కాపాడడం నాకు ధర్మం. అందుకని నీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాను. అంతేకాదు, ఇంకొక మాట కూడా స్పష్టంగా చెప్తాను కర్ణ, జాగ్రత్తగా విను. నువ్వు సహజ కవచ కుండలములను ఇచ్చెయ్యగానే భారత యుద్ధంలో అర్జునుడి వలన పెను ప్రమాదము నీకు పొంచి ఉంటుంది. అర్జునుడు నిన్ను చంపేసే అవకాశం ఉంటుంది. అప్పుడు అర్జునుడి చేతిలో నీ శరీరం పడిపోతుంది. అదే కవచకుండలములను నువ్వు ఉంచుకున్నట్లయితే అర్జునుడి చేతిలో మరణించవు. కాబట్టి
ఇంత గొప్ప అవకాశాన్ని నీ అంత నువ్వుగా చారవిడుచుకోవడం ప్రమాదం కదా. ఆపదని కొని తెచ్చుకోవడం. ఎవరైనా ఆపదని తప్పుకోవడానికి ప్రయత్నిస్తారు, నువ్వు ఆపదని కొని తెచ్చుకుంటున్నావు. ఇది చెయ్యకూడని ప్రయత్నం కదా. అయితే నా మీద నీకిందుకింత ఆప్యాయత అంటావేమో, అది దేవరహస్యం. తెలియవలసిన సమయంలో నీకు తెలుస్తుంది. నేను నీ తండ్రిని అని చెప్పలేదు, చెప్పకుండా ఈ దేవరహస్యం నీకు ఒకానొక కాలమునందు తెలుస్తుంది. తెలిసిన తరువాత నువ్వు దీన్ని అర్థం చేసుకుంటావు. ఎందుకంటే ఇది జరిగింది ఆరణ్య పర్వంలో. కుంతీదేవి వెళ్ళి అడిగినటువంటి సందర్భం ఉద్యోగ పర్వం. ఆరణ్య పర్వం తర్వాత విరాట పర్వం, విరాట పర్వం తర్వాత ఉద్యోగ పర్వం. అందుకని ఉద్యోగ పర్వంలో కుంతీదేవి మాట్లాడుతూ నువ్వు నా పుత్రుడివి అని చెప్పినప్పుడు మాత్రం సూర్యమండలం నుంచి సూర్యుడు మాట్లాడాడు. అవును, ఆవిడ చెప్తున్నది సత్యమే, ఆమె నీ తల్లి, ఆమె చెప్పినట్టుగా ప్రవర్తించు అని. కానీ ఆరణ్య పర్వంలో దేవేంద్రుడు ఈ కవచకుండలములను తీసుకెళ్లడానికి వచ్చిన సందర్భంలో మాత్రం సూర్యుడు నేను నీ తండ్రిని అన్న మాట కర్ణుడితో చెప్పలేదు. ఇది దేవరహస్యము అన్న మాట మాత్రమే చెప్పాడు. కానీ ఈ రహస్యమేమి అన్నది ఒకనాడు నీకు విదితమవుతుంది. కానీ ఇప్పటికి నేను చెప్పిన మాట విను చాలు అంటే కర్ణుడు అన్నాడు, నాకు అన్నిటికన్నా జీవితంలో భయం అసత్యం గురించి. నేను యమదండన గురించి, యమపాశము గురించి, యమధర్మరాజు గారి గురించి కూడా భయపడను, కానీ అసత్య దోషమునకు భయపడతాను. కాబట్టి నేను ఇస్తాను అని ప్రతిజ్ఞ చేశాను. ఆ సమయమునందు వచ్చిన వాళ్ళకి అడిగిన వస్తువు ఇస్తాను, నా శక్తి వంచన లేకుండానని. రేపటి రోజున రావలసిన సమయంలో వచ్చి దేవేంద్రుడు అర్థిస్తే నేను ఇవ్వవలసిందే, లేకపోతే నాకు అసత్య దోషం వస్తుంది. నేను ఆ అసత్య దోషాన్ని తట్టుకోలేను. 2, మీరు చెప్పేది ఏమిటి? నేను కానీ ఈ సహజ కవచ కుండలములను ఇచ్చేస్తే నాకు ఆపద వస్తుంది, అర్జునుడి చేతిలో నాకు మరణం కలుగుతుందని మీరు భయపడుతున్నారు. కానీ నేను ఒక్క విషయాన్ని మనవి చేస్తాను సూర్యభగవానుడా, జాగ్రత్తగా వినండి. నేను ద్రోణాచార్యుల వారి దగ్గర అనేకమైనటువంటి అస్త్రములు పొందాను. పరశురాముణ్ణి సేవించి పరశురాముడి దగ్గర ఎన్నో అస్త్రములను సంపాదించాను. అనేక దివ్యాస్త్రములు నా దగ్గర ఉన్నాయి. ఇన్ని దివ్యాస్త్రములు నా వద్ద ఉండగా అర్జునుడు నన్ను ఏదో చేస్తాడన్న భయం అక్కర్లేదు. నేను ఈ దివ్యాస్త్రములను ప్రయోగించడం ద్వారా అర్జునుడిని నిగ్రహించగలిగినటువంటి శక్తి నాకున్నది. కవచకుండలములు లేనంత మాత్రము చేత నాకు వచ్చేటటువంటి ఇబ్బంది లేదు. అసత్య దోషాన్ని పొంది కవచకుండలములను ఉంచుకున్నంత మాత్రం చేత నాకు కలిగేటటువంటి అధికమైన ప్రయోజనము లేనప్పుడు సత్యమునందు మాత్రమే నిలబడి నాకున్నటువంటి దివ్యమైన అస్త్రబలము చేత అర్జునుడిని భారత యుద్ధంలో నిగ్రహించడం నాకు కీర్తికారకం. అందుకని మీరు ఇంత ప్రేమతో వచ్చి నాకు చెప్పారు, కానీ నేను మీ మాట పెడచెవిని పెడుతున్నాను అని మీ మనసుని కష్టపెట్టుకోకుండా దయచేసి నేను చెప్పినటువంటి భావనని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి అని నమస్కరించాడు. అయితే కర్ణుడు మాట వినేటట్టు లేడు. కవచకుండలములను ఇచ్చేస్తాడు అని చెప్పి సూర్యుడికి అర్థమైంది. ఆయన ఇంకొక మాట చెప్తాను, పోనీ ఆ పని చెయ్యి, కవచకుండలములను ఇవ్వకుండా ఉండను, ఇచ్చేస్తానంటున్నావు. ఇచ్చేసే ముందు ఇంద్రుడి దగ్గర శక్తి అని ఒక గొప్ప అస్త్రం ఉన్నది, ఆ అస్త్రాన్ని అడిగి తీసుకో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.